ప్రభు ఏమంటారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వేరువేరుగా పిలువబడుతున్న ఏకదేవుడు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, కానీ ముగ్గురు ఒకటే మహాదేవుడు. ఇది అర్థం అవ్వడానికి మానవుణ్ణి దేవుడు తన ముద్రలో సృష్టించాడు. రోమా 1:20 ప్రకారం సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే అదృశ్య లక్షణాలు తేటపడతాయని ఉంటుంది. మనలో ప్రాణము, ఆత్మ, దేహం ఉంటుంది. ఈ మూడింట్లో మీరెవరు అని అడిగితే ఎవరినైనా ఒక్కరిని పిక్ చేసుకోవడం సాధ్యమవుతుందా? నేను దేహాన్ని అంటే మరి ప్రాణానికి న్యాయం ఏమిటి? నేను ప్రాణం అంటే మరి ఆత్మకు న్యాయం ఏమిటి? ఈ మూడు కలిస్తే మనం ఎలాగో ఇదెంత న్యాయమో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మహాదేవుడు, ఒక్క దేవుడు అనేది అంతే న్యాయం. ఇది దేవుని బాహుల్యత. ఆయన అర్థం కాని అగోచరుడు, ఆయన ప్రేమిస్తూ వెళ్ళే దాసులం మనం. అప్పుడే మనం ఆయన సొంతం అవుతాం. కాబట్టి సందేహపడక నమ్మాలి ఇప్పుడు. కాబట్టి దేవునికి కుమారుడు ఉంటాడని ఆనాటి ఇశ్రాయేలుకు తెలుసు. ఆయన ఆనాటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. కానీ ఈనాటి ఇస్మాయేలీలు ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటలని అపార్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇస్మాయేలీలైనటువంటి ఇస్లాం వక్తలు, దయచేసి మీరు గుర్తించండి, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాటకు అర్థం నేను దేవుణ్ణే అని పరిచయం చేయడం కాబట్టే వారికి కోపం వచ్చి దేవునితో తనను తాను సమానునిగా చేసుకొనుచున్నాడే ఇతడు, ఈ కారణం చేత చంపుదాం అని చెప్పి వారు పగబడతారు.